స్వాగతం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా రాబోయేటువంటి ఉగాది నామం, అలాగే ఆ సంవత్సరం అనేటువంటిది ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది యొక్క గోచార ఫలితాలు తెలుసుకోవచ్చు. వచ్చేటువంటి నామం ఉగాది నుంచి కూడా మొదలయ్యేటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో కొద్దిగా ప్రజలందరికీ ఆర్థిక సంక్షోభము, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మిక బలము అనేటువంటిది ప్రజలందరూ కూడా ముందస్తుగా తగినటువంటి జాగ్రత్త వహిస్తూ, అలాగే ఎక్కడైనా సరే ఈ యొక్క భూ ప్రాంతంలో యజ్ఞయాగాదులు కానీ, నామస్మరణ కానీ, అలాగే చాలీసా లాంటి పారాయణలు కానీ, లలితా పారాయణం కానీ, ఇలాంటి పారాయణలు ఎక్కువగా ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ వారికి ఎటువంటి సంక్షోభం లేకుండా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం జయప్రదంగా నడుస్తుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా అధికమైనటువంటి ధరలు ఉంటాయి. అలాగే వచ్చేటువంటి సంవత్సరానికి రాజు అయినటువంటి వాడు రవి కాబట్టి ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండవలను. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సమస్యలు కూడా ప్రజలకి కొన్ని సానుకూలంగా ఉంటాయి. ఇలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా దైవనామస్మరణలో ఎక్కువ స్మరిస్తూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుతూ, మొట్టమొదటిగా ఈ యొక్క 12 రాశుల్లోనూ అయినటువంటిది మేషరాశి ప్రథమం. ఈ మేషరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే 11వ స్థానంలో శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉంటాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి అత్యధికమైనటువంటి బలం చేకూరుతుంది. ప్రస్తుతం నడుస్తూ ఉంది. అలాగే 2025 మార్చి తర్వాత నుంచి కూడా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉన్నది. ఈ యొక్క ఏలినాటి శని ప్రారంభం వలన మార్చి తర్వాత దగ్గర నుంచి కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, అలాగే కొన్ని సమస్యలకు మూలం, అలాగే కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకునేందుకు గాను ఈశ్వరాలయానికి వెళ్ళి శనివారం రోజున రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకుంటూ తగినటువంటి శాంతి పూజా విధానం చేసుకున్నటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అలాగే 2వ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శనీశ్వరుడు ఏకాదశ భాగ్యస్థానంలో ఉంటాడు. అలాగే రాహువు కూడా ఏకాదశ భాగ్యస్థానంలో ఉంటాడు. ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కానిటువంటి పనులు ఈ సంవత్సరంలో అవుతాయని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అలాగే మన సాధనకి, మన పని సాధించుకోవడానికి గాను మన ప్రయత్నంగా మీరు వృషభ రాశి వారు ఎల్లప్పుడూ కూడా ప్రతి శుక్రవారము మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవి అర్చన చేసి తదు శాంతి విధానములు పాటిస్తూ ఉన్నటువంటి వారికి వృషభ రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో 3వ రాశి అయినటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశి వారికి లగ్నాత్తు గురుడు ఉండటం, అలాగే శనీశ్వరుడు మంచి స్థానంలో ఉండటం వీరికి చాలా యోగాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటివరకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు అనేటువంటివి ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా సమసి అందరూ కూడా కలిసేటువంటి యోగం దగ్గరలో ఉంది. ఈ యొక్క లగ్న గురుడైనటువంటి వాడు మిథున లగ్నంలో ప్రవేశించగానే వారి కుటుంబ సమస్యలన్నీ కూడా అనుకూలంగా స్పందిస్తాయి. అలాగే కొన్ని ఆర్థిక వ్యవస్థలు కూడా, ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారు ప్రతి బుధవారము కూడా విష్ణాలయములకు వెళ్ళి అక్కడ కేశవుణ్ణి ఆరాధించి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క తరువాత తదుపరి విశ్వావసు నామ సంవత్సరంలో 4వ రాశి అయినటువంటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంతో మార్చి దగ్గర నుంచి లగాయతూ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు శనీశ్వరుడు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా అష్ట కష్టాలు కూడా పడుతూ ఉన్నారు అష్టమ శనితో. ఈ అష్టమ శని పోయి నవమ శని అనేటువంటిది వస్తుంది. భాగ్యస్థానంలోకి శని రావటం వలన గోచార ప్రకారంగా కొద్దిగా ఆర్థిక వెసులుబాటు, సమస్యల వెసులుబాటు,
అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉపశమించేటువంటి సమయం దగ్గర పడుతూ ఉంది. 2025 మార్చి తదుపరి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా చాలా విశేషమైనటువంటి కొద్దిగా యోగకారకంలో శనీశ్వరుడు ఉండటం, ద్వాదశ వ్యయ స్థానంలో గురుడు ఉండటం, ఇంట్లో శుభకార్యవ్యయం అనేటువంటిది కూడా జరుగుతుంది.